Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనల్ని లేవనెత్తువాడు. మనం పడిపోయిన గుంటలో నుండి చికటగల నాశనకరమైన దొంగ ఊబి అయిన పాపంలో నుండి, వ్యసనాల నుండి, అనారోగ్యం నుండి, దారిద్ర్యం నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడు. మనల్ని లేవనెత్తే దేవుని మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి ఆయన మన ఉన్నతమైన స్థలాలు నిలబడతారు. కాబట్టి విశ్వాసం ఉంచండి. ప్రతిరోజు కూడా మీరు దేవుని ఆశ్రయిస్తున్నప్పుడు, ప్రతిరోజు కూడా ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతారు అని. హల్లెలూయా. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చూడండి, వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. హల్లెలూయా. దేవుడు తన ఆత్మను కుమ్మరించువాడని. కుమ్మరించడం అంటే అర్థం ఏంటి? సమృద్ధిగా ఇవ్వడం. బైబిల్లో దీన్ని మితి లేకుండా ఇవ్వడం అని రాయబడింది. దేవుడు మితి లేకుండా సమృద్ధిగా తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. దేవుని ఆత్మ చేత మనందరం కూడా అభిషేకించబడాలి. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరికీ కూడా దేవుని ఆత్మ చేత నింపుదల అవసరం. ఎందుకంటే బైబిల్ చదివిస్తుంది, మనం దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు దేవుని కోసం సాక్షులుగా బ్రతుకుతామని, మనం దేవుని కోసం మాట్లాడతామని, దేవుడు తగినట్టుగా మనం జీవిస్తామని, దేవుని నామాన్ని మనం గణపరుస్తామని. ఒకవేళ దేవుని ఆత్మ లేకపోతే ఎలా ఉంటుందయ్యా అంటే, మనం మనకిష్టం వచ్చినవి మాట్లాడతాం, మనము దేవుని నామాన్ని అవమానపరుస్తాం. శిష్యుల జీవితాలు చూడండి, వారు మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగిరాక వారు దేవుని శక్తిని పొందుకున్నారు. దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. వారు నింపబడిన తర్వాత దేవుని కోసం సాక్షులుగా బ్రతికారు. ఏ పేతురు గారు అయితే ముందు క్రీస్తు ప్రభు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడారు, అదే ఆయన ఇప్పుడు లేచి నిలబడి ధైర్యంగా వాక్యం చెప్తే 3,000 మంది బాప్తీసం పొందారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరణమైనా సరే దేవుని కోసం బ్రతికారని. మనం దేవుని ఆత్మ చేత నింపబడినాం. మనం దేవునికి సాక్షులుగా బ్రతుకుతాం. యోదయ, సమరయ, యెరూషలేము అంతట్లోనూ మనము దేవుని కోసం సాక్షిగా జీవిస్తాం. యెరూషలేములో అనగా దేవుని మందిరంలో సాక్షులుగా జీవిస్తామని, యోదయ అనగా మన ఇంట్లో మనం సాక్షులుగా జీవిస్తామని, సమరయ అనగా మనం పనిచేసే చోట దేవుని కోసం సాక్షులుగా జీవిస్తామని, అలాగే ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ మనం దేవుని కోసం సాక్షులుగా జీవిస్తాం. ఎప్పుడు? మనం దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మశక్తి మనకు కావాలి. అప్పుడు మనం దేవుని కోసం మాట్లాడతాం, దేవుని కార్యాలు చేస్తాం, దేవుని నామాన్ని కనపరుస్తామని. మీ పిల్లలు, మీరు, మీ కుటుంబం అంతా కూడా దేవుని నామాన్నే కనపరచాలంటే మనం దేవుని అడగాల్సింది, ప్రభువా మీ ఆత్మ చేత మిమ్మల్ని అభిషేకించండి అయ్యా అని అడిగినప్పుడు దేవుడు అడిగిన వాళ్ళందరికీ కూడా ఆయన సమృద్ధిగా దయచేస్తాడు. దేవుని ఆత్మను పొందుకోవాలంటే మనకు ఉండాల్సిన అర్హత ఏంటి? బైబిల్ సెలవిస్తుంది, మన పాపాలను ఒప్పుకొని మారుమోసుకుంటే దేవుడు తన ఆత్మను మనకు కుమ్మరిస్తాడు. అడిగిన వారందరికీ కూడా దేవుడు ధారాళంగా దయచేస్తాడు. కాబట్టి పాపాలు దేవుని ఒప్పుకొని మారుమనసు పొందినట్టయితే, పాపాలు విడిచిపెట్టి ప్రభా నీ ఆత్మశక్తి చేత నన్ను నింపని అడిగినప్పుడు దేవుడు ధారాళంగా కుమ్మరిస్తాడు. ఆయన సమృద్ధిగా ఇస్తాడు. మొదటిగా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు దేవునికి సాక్షులుగా బ్రతుకుతాం. రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం త్రోవ తప్పిపోతుంటే కొన్నిసార్లు దురాశలు బట్టో, పాపం బట్టో, లేదా మనుషులు చెప్పే మాటలు బట్టో, లేదా ఇంకేదో కారణంగానో మనం దేవుని నుంచి దూరం అయిపోతుంటే, దేవుని త్రోవను విడిచిపెట్టి నడుస్తుంటే దేవుడు సరైన త్రోవలో మనం నడిపిస్తాడు అని. హల్లెలూయా. మంచి మార్గంలో మనం నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఉండి వారిని మంచి మార్గంలో నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తారని. సరైన ఆలోచనలు తీసుకోవడానికి, సరైన కార్యాలు చేయడానికి, సరైన పనులు చేయడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బయలుదేరబడింది, ఆయన సత్యము నుండి సర్వసత్యాన్ని నడిపిస్తాడని. దేవుడు మన సత్యంలో స్థిరపరుస్తాడని. కదలకుండా స్థిరంగా సత్యంలో చేస్తాడని. ఎవరో వస్తారు అబద్ధ బోధలు చెప్తారు, ఎవరో వస్తారు దేవుని నామం తక్కువ చేసి మాట్లాడతారు, ఎవరో వస్తారు ఆ దేవుని ప్రజలు తక్కువ చేసి మాట్లాడతారు. కొన్నిసార్లు అలాంటి సందర్భంలో కొంతమంది దేవునికి దూరం అయిపోయే పరిస్థితి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. అనగా సత్యంలో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. కదలకుండా క్రీస్తు ప్రభు వారిలో మనల్ని స్థిరంగా నిలబడతాడు. అలాగే ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో వారు
దేవుడు అంటే ప్రేమ కలుగుతారండి. ప్రేమతో వారిని దేవుడు నింపుతాడని. దేవుని ఆత్మచేత నింపబడిన వారు ప్రేమ కలుగుతారు. దేవుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. అలాగే పొరుగు వారిని కూడా ప్రేమిస్తారు. వారు ప్రేమ కలిగి జీవిస్తారు. మనం దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఆనందం కలిగి ఉంటాం. దేవునిలో ఆనందిస్తాం, లోకంలో కాదు. ఈ కుటుంబం అంతా దేవుని ఆనందించాలంటే మనం దేవుని ఆత్మచేత నింపబడాలి అని దేవుని ఆనందించడం మొదలు పెడతారు. అలాగే నిరీక్షణ కలిగి ఉంటారండి. అంటే దేవుని మీద ఆధారపడతారు కుటుంబం అంతా కూడా. ఏ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రతి పరిస్థితిలోనూ కూడా వారు దేవుని మీద ఆధారపడతారు. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడితే ఇన్ని లాభాలు ఉన్నాయి. దేవుని ఆత్మచేత మనం నింపబడితే ఆయనకి సాక్షులుగా బ్రతుకుతాం. దేవుని ఆత్మచేత మనం నింపబడితే మనం సరైన మార్గంలో నడిపించబడతాం. దేవుని ఆత్మచేత నింపబడితే ప్రేమ, ఆనందం, నిరీక్షణ కలిగి ఉంటాం మరి. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేయండి, దేవుని అడగండి, ప్రభువా మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి, మీ శక్తి చేత మమ్మల్ని నింపండి అని దేవుని అడుగుదాం. దేవుడు అడిగిన వారందరికీ కూడా ధారాళంగా అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి ముద్ర చెరువుగల దయచేసి ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలు. ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు దేవా ప్రభావ మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభావ వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించుకున్న దేవా ప్రతి మాలుకుంటున్న మీకు వేలాది వేలాది వందనాలు. మీ కృప అనుగ్రహించండి, వారిని లేవనెత్తండి ప్రభావ. మీ దీవులను కుమ్మరించుకున్న దేవా ప్రభావ ప్రతి మాలుకుంటున్న ప్రభావ మీకు వేలాది వేలాది వందనాలు. ప్రభావ ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారందరి జీవితంలో ప్రభావ మీ ఆత్మ శక్తిని ప్రభావ కుమ్మరించుకున్న దేవా ప్రతి మాలుకుంటున్న మీ కొరకు సాక్షిగా బ్రతకడానికి అయ్యా ప్రభా ఏసయ్యా మీ నామాన్ని కనపరచడానికి, మీ కోసం మాట్లాడడానికి ప్రభా మీ ఆత్మశక్తి చేత నింపండి ప్రభా. జీవం గల వేసే ప్రభా సరైన మార్గం నడిపించబడ్డానికి ప్రభావ, త్రోవ తప్పుకోకుండా ఉండడానికి ప్రభావ, సరైన ఆలోచన చేయడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభావ మీ ఆత్మ చేత నింపబడిన దేవా ప్రతి మాలకు అనేసే ప్రభా ఏసయ్యా మీ ఆత్మ చేత నింపబడిన వారు ప్రభావ మీలో ఆనందిస్తారని ప్రభా ఏసయ్యా మీ మీద ఆధారపడతారు, నిరీక్షణ కలిగి ఉంటారని ప్రభా ఏసయ్యా ప్రభావ ప్రేమ కలిగి ఉంటారని సెలవిచ్చిన దేవా మీకు వేలాది వేలాది వందనాలు. ఏసయ్యా మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఎవరైతే ప్రభా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారో ప్రభా వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయో, వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడలే దేవా సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి, లావనెత్తండి ప్రభా వేసి అప్పుల బాధలో ఉన్న వారిని ప్రభావ దీవించండి, ఆస్వాదించండి, వాటి నుంచి బయటికి తీసుకురండి. ఈ రోజు అంతట్లో మీ సహాయం దయచేయండి. రాకపోకలు మీరు తోడేయండి, కృప చూపించుకునే దేవా ఏస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.